చేసి బయలుదేరదాం షాపింగ్ అని చెప్పినాడు. ఇదిగో వెళ్దాం అదిగో వెళ్దాం అని శుభ్రంగా పొద్దున రైస్ తిని పడుకొని మొత్తానికి ఎలా అయితే 4 గంటలకు బయలుదేరాము. ఇదిగోండి తాళం వేసి బయటకు వచ్చేసరికి ఇంకా ఎండగానే ఉంది బాగానే. వెళ్దామని ఎలా అయితే బయలుదేరాము, రోడ్డు ఎక్కాము. ఎర్రగడ్డ బజార్ దగ్గరికి వచ్చేసాము. పెట్రోల్ కొట్టించుకొని మెయిన్ రోడ్డు అయితే ఎక్కాము. ఈవేళ సండే కదా, బజార్ అంతా కొంచెం హడావుడిగా ఉంది. ఇక్కడ వుడ్ వస్తువులన్నీ అమ్ముతున్నారు. ఇదిగోండి అమీర్పేట చౌరస్తాకు కూడా వచ్చేసాము. కూకట్పల్లి వెళ్దామని చెప్పాడు. కూకట్పల్లి వెళ్దామని చెప్పేసి మళ్ళీ అక్కడ ఫార్మల్ షర్ట్లు ఉండవని చెప్పేసి మ్యాక్స్కి వెళ్దామని చెప్పేసి పంజాగుట్ట మ్యాక్స్కి వెళ్దామని చెప్పేసి ఇటు తీసుకొచ్చాడు. ఇదిగో చెన్నై షాపింగ్ మాల్, జీన్స్ కార్నర్, నర్సింగ్ వస్తుంది. ఆర్ఎస్ బ్రదర్స్ సెంటర్లో ఉన్నాము. రోడ్డు మీద షాపింగ్ చూడండి ఎంత బాగుందో. ఆడపిల్లలకైతే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు. ఎన్ని ఉంటాయో చెవులకు పెట్టుకునేవి, గాజులు కానీ, స్టిక్కర్స్ కానీ, చున్నీస్ కానీ, టాప్స్ కానీ, అసలు ఆడపిల్లలకైతే ఎన్ని ఉంటాయోనండి. మగపిల్లలకైతే ఏం కొనదామన్నా అసలు అక్కడ వాళ్ళకి సెలెక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఉన్నవే ఉంటాయి తప్ప వాళ్ళకి ఎక్కువ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ఉండవు. చూడండి బజార్ అంతా ఎంత హడావిడిగా ఉందో. అసలు ఆడపిల్లలకైతే అసలు ఎన్ని రకాలంటే చిన్నపిల్లలకు కూడా అన్ని ఆడపిల్లలకి ఉన్నాయి. నర్సింగ్లో అయితే చాలా బాగుంటాయండి. నేను ఒకసారి నర్సింగ్కి వెళ్ళాను. క్లాతులు బాగుంటాయి అక్కడ అంతా. ఆర్ఎస్ బ్రదర్స్ కూడా వచ్చేసాము. కేఎల్ఎం షాప్లోకి వచ్చేసాము దగ్గరికి. పంజాగుట్ట మ్యాక్స్, ఇగో పీవీఆర్, ఇందులో మ్యాక్స్ ఉందన్నమాట. మ్యాక్స్కి వెళ్దామని చెప్పేసి ఫార్మల్ షర్ట్లు కావాలని చెప్పేసి తీసుకొచ్చాడు నన్ను. ఇంట్లో ఉన్నాయి బట్టలు అయినా కూడా ఏంటో రేపు వెళ్తున్నాం కదా కొత్తగానని చెప్పేసి కొత్త తీసుకోవాలన్నా అని కంగారు పెట్టాడు నన్ను. ఇదిగోండి చూడండి పార్కింగ్ దగ్గర చూడాలండి. ఇది ఏంటో తిరుపతి కొండలాగా ఎంత నడిచినా సరే అది అలా వెళ్తుంటే బండి మీద ఇంకా నడకైతే ఇంకా అసలు చెప్పక్కలేదు, తరగదేమో అది. ఇంకా నేను కట్ చేశాను. పార్కింగ్లోకి రావడానికి చాలా టైం పట్టింది. నేను ఏదో అంటుంటే నవ్వుతున్నాడు. ఏంటి చూడండి ఇక్కడ నడిచి వెళ్తున్నాను దీని మీద ఎక్సలేటర్ మీద. అదేమో ఆఫ్ చేసి ఉంది, నడుచుకుంటే ఎక్కుతున్నాము. మళ్ళీ నవ్వు వచ్చింది. ఇక మ్యాక్స్కి వచ్చేసాము. ఎలా అయితే మ్యాక్స్లోకి వెళ్ళాము. ముందే చెప్తున్నాడు అనమాట, తీసుకో ఇది తీసుకొని నన్ను కంగారు పెట్టకో, నాకు నచ్చింది చూసే తీసుకుంటారని అన్నాడు. నేను అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాను. రేట్లు అవిను, ఇది బాగుంది చూడు ఇది బాగుంది చూడు అంటే నేను తీసింది వాడికి నచ్చట్లేదు. ఊరుకో నీకు తెలీదు నువ్వు మాట్లాడుకునే ఊరుకో అంటాడు. నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను అంటాడు. ఇంకేదన్నా అంటే చూడండి ఇవేవో తీస్తున్నాడు. ఈ జీన్స్ బాగుంది తీసుకో అని చెప్పాను. ఇది 1100 ఏమో పడింది, 11 పడింది. ఇది బాగుంది తీసుకో, డైలీ యూజ్కే కదా బాగుంటుందని చెప్పాను. చూస్తున్నాడు ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అది తీసుకోవాలని. కానీ వాళ్ళకి ఎన్ని చూసినా అక్కడ అవే కనబడుతున్నాయి. ఒకటే కలర్ ఎన్ని వేసి పెట్టారో చూడండి. అదే మన చీరల షాప్ అయితే ఇలా ఉంటుందో చెప్పండి. ఈ క్లాత్, ఈ పట్టు, ఆ పట్టు, ఉప్పడపట్టు, ఆ పట్టు, డోలా సిల్క్ అని రకరకాలు ఉంటాయి. వీళ్ళ షర్ట్లు చూడండి, ఒకటే షర్ట్లు ఎన్నేసి ఉన్నాయో. అసలు ఎక్కువ మోడల్సే ఉండవు వీళ్ళకి, అన్నీ అందులోనే తీసుకోవాలి. ఇలాంటి షర్ట్లు అన్నీ ఇన్ని కలర్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయి, వాడుతూనే ఉన్నాడు. ఆయన కూడా మళ్ళీ అవే ఉన్నాయి అంటే ఏం చేయాలి, మాకు ఇవే ఉంటాయి, మీలాగా ఇన్ని చీరలు ఉంటాయా అని ఇంకా ఎదురు నన్ను అంటూ ఉంటాడనమాట. మొత్తానికి ఎలాగైతే షాప్ అంతా గాలించాము. ఫార్మల్ షర్ట్లు కావాలి నాకు అని చెప్పేసి ఆఖరికి అన్నీ తిప్పి అన్నీ వెతుక్కుంటా కాసేపు అలా తిరిగాం. ఆ పక్కన ఆడపిల్లలకు ఉంది, నిజంగా ఎంత బాగున్నాయో ఆడపిల్లల టాప్స్ అనేవి. నాకు ఫార్మల్ షర్ట్లు కావాలన్నాడు. మళ్ళీ అవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇవి అసలైన షర్ట్లు ఇవి కావాలని అన్నాడు. చూడండి అన్నీ ఒకటే కలర్లో అన్నీ వేసి పెట్టారు. ఈ కలర్లన్నీ ఇంతకుముందు వాడిన వేరే. ఈ కలర్ ఇది తీసుకోనంటే ఇది ఇంట్లో ఉందని అంటాను నేను. తనేమో ఇది బాగుంది ఇది తీసుకుందామనంటే ఇది వాడేవు కదరా, ఇది ఆల్రెడీ వేసుకున్నావు కదా అని నేను ఏదో ఒకటి అంటూ ఉంటాను. ఆఖరికి మొత్తానికి ఏం కొనాలనేది అర్థం కాలేదు. చూడండి ఉన్నవే అన్నీ ఉన్నాయి. అస్సలు అర్థం కాదు. ఈ మగ పిల్లలకి ఏం కొనాలనేది మామూలు కదా. టైం అయితే ఎక్కువే పట్టింది కానీ అసలు ఏం కొనాలనేది అర్థమే కాలేదు. అక్కడ ఉన్న కలర్లే ఉన్నాయి, అవన్నీ వాడిన కలర్లే ఉన్నాయి. వీళ్ళైతే ఈ ప్యాంట్ మీదకి అది బాగోదు అన్నాడు, అది బాగుంటే ఇది కుదరదు అన్నాడు. కలర్స్ అంత రకరకాలు చేశాడు. మొత్తానికి షాప్ అంతా తిరిగేసరికి ఎలా అయితే ఒక్క షర్ట్ అయితే బాగా పట్టుకున్నాడు, బ్లూ కలర్లోది. అది బాగుంది, కొంచెం చాలా బాగుంది. ఇవన్నీ లైట్ కలర్స్గా ఉన్నాయి. సరే బ్లూ బాగుందని చెప్పేసి ఒకటి బ్లూ అయితే తీసాడు. 2 జీన్స్ తీసాడు అనమాట. చూడండి షాప్ అంతా ఎలా ఉందో. అంతా కళ్ళు తిరిగేసాం మొత్తానికి, ఎక్కడేది ఉంటుందా అని చెప్పేసి. ఇది కూడా బాగుంది, ఈ కలర్ తీసుకోమన్నాను. సైజ్ దొరకలేదని చెప్పేసి మళ్ళీ పెట్టేశాడు. ఇప్పుడు తీసుకున్న ప్యాంట్ మీద కావాలని చెప్పేసి ఈ ఫార్మల్ షర్ట్లు అన్నీ చూసాము. చెక్స్ వచ్చాయి. చెక్స్ అయినా బాగానే ఉంటుంది, చూడరా ట్రై చేయి అని చెప్పాను. ఆయన చూసాడు అలా వెతుకుతూ ఇది బాగాలేదు, అదొద్దు, ఇది గ్రీన్ వద్దు నాకు, ఇది అదని చెప్పేసి అన్నీ తీసాడు, చూసాడు, అక్కడ పెట్టాడు.
మొత్తానికి ఎలాగైతే ఇదిగోండి బ్లూ షర్ట్ అయితే తీసాడు, మొత్తానికి ఒక బ్లూ షర్ట్ అయితే తీసాడు. అదైతే చాలా బాగుంది. ఇదిగోండి ఈ షర్ట్ తీసాడు, ఇది చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది బాగానే. తీసుకో అని చెప్పాను నేను, ఇదే తీసుకున్నాడు లాస్ట్కి ఫైనల్గా. ఏంటో ఆడవాళ్ళకైతే చాలా ఉంటాయండి, మగపిల్లలకైతే అసలు పాపం ఏమీ ఉండవు. ఆ ఉన్న వాటిల్లోనే మళ్ళీ అవే తీసుకోవాలి, అవే చెక్స్, అవే గళ్ళు, అవే కలర్స్. ఇంక వీళ్ళ మోడల్స్ అంటే ఏమి ఉండవు, కలర్స్ అంటే ఏముండవు, క్లాత్ కూడా అదే క్లాత్ ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. కానీ ఆఫీస్ కంటే అన్ని రకరకాల జీన్స్ అవన్నీ వేసుకోలేం కదా, ఇంకా అని చెప్పేసి అలాగే ఇంకా లాస్ట్కి అయితే ఇంక ఇంటికి వచ్చేసాము. తీసుకున్న తర్వాత ఇగో సాక్సులు కావాలని తీసుకున్నాడు. ఇవి బ్లౌజ్ పీసులు అండి, నేను అమీర్పేటలో తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి, క్లాత్ 150 రూపీస్, కాటన్ అనమాట. ఇగో ఇదంతా థ్రెడ్ ఉంది, ప్రింట్ కాదు, థ్రెడ్ ఉంది. ఇవి బెనారస్ పట్టులాగా బాగున్నాయి అన్నమాట. ఈ బ్లౌజ్ పీసులు 1 మీటర్ బ్లౌజ్ పీసు 150 రూపీసు. అమీర్పేట టెంపుల్ దగ్గర కింద షాపు ఉంటే అక్కడ తీసుకున్నాను, కనకదుర్గ టెంపుల్ దగ్గర. లంగాలండి ఇవి, పెట్టి కోట్స్, ఇవి కూడా 150 రూపీసే. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా 3 తీసుకున్నాను అనమాట, మ్యాచింగ్ ఉంటాయని చెప్పేసి. ఇంకా అటు వెళ్ళాం కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకొండ ఆఖరికి ఇవి తీసుకున్నాడు, ఆ బ్లూ షర్టు, ఒక 2 జీన్స్ తీసుకున్నాడు. వాళ్ళు మగపిల్లలు చూపించడానికి కూడా ఏమి ఉండవు కదా, మన చీరలు అయితే ఎన్నైనా చూపించవచ్చు, ఇంకా మగపిల్లల బట్టలు ఏం చూపిస్తామని